నమస్కారం. ఈ మా చోడవరం అనకాపల్లి జిల్లా చోడవరం బార్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రజల తరపుని పోరాటం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విషయంపై ఫస్ట్ టైం న్యాయవాదులందరూ కూడా స్టేట్ వైడ్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఉద్యమాలు నిరసనలు 4 నెలలు ఆర్థిక అసమానతలు కూడా తట్టుకొని ఉద్యమాలు చేయడం అయితే జరిగింది. ఈ విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగే విషయంగా వాళ్ళ మనుగడకు కానీ భద్రత లేని విషయంలో ఆస్తుల విషయంలో కానీ భద్రత లేని ఇలాంటి లోపభూయిష్టమైన టైటిలింగ్ యాక్టులు తీసుకురావడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు మేము చేసే ఉద్యమాల టైంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి మేము ప్రభుత్వం రాగానే ఇటువంటి యాక్ట్ని మేము రద్దు చేస్తామని ఒక భరోసా ఇవ్వడంతో మేము ఉద్యమాన్ని ఆపడం జరిగింది. ఆ విధంగా ఇచ్చినటువంటి ఆ టైంలో మాకు సపోర్ట్గా చాలామంది పెద్దలు వచ్చి మాకు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఒక మాట మీద మాకు ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే రెండవ ప్రతిపాదనగా మా తాలూకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం సంతకం చేసి రద్దుపరిచినందుకు గాను తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మిగతా అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా కోర్టులో ఉన్నటువంటి మాకు న్యాయవాది సీనియర్ న్యాయవాది అయినటువంటి మన కేఎస్ఎన్ రాజు గారు కూడా ఈ విషయంలో కూడా మాకు పూర్తిగా ఎటువంటి అవసరాలున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఎప్పుడూ కూడా ఆయన నెరవేరుస్తూ ఉండటం వల్ల మాకు ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా ఉంది. అదేవిధంగా ఉద్యమం టైంలో కూడా మాకు ఆయన సపోర్ట్ చేసి మా ఉద్యమానికి ఒక ఊపిరి పీల్చినట్టుగా చేశారు ఆయన. అలాంటి వ్యక్తికి కూడా కేఎస్ఎన్ రాజు గారికి ఈ మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి చట్టాలని రద్దు చేసినందుకు గాను మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా చోడవరం బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఉంటూ మా బార్ అసోసియేషన్ నుంచి అందరం కూడా, అలాగే స్టేట్ వైడ్గా కూడా ప్రతి న్యాయవాది కూడా ఈ విషయానికి హర్షించదగ్గ విషయం కాబట్టి అందరి తరపున మేము ధన్యవాదాలు అయితే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద న్యాయవాదులందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 4 నెలల నుంచి న్యాయవాదులందరూ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి 4 నెలల నుంచి దీక్ష చేయడం జరిగింది. మా బాధల్లో అర్థం చేసుకున్న గతంలో సీఎం గారు, ప్రస్తుతం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని అర్థం చేసుకొని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఇచ్చిన మాటని యథాతథంగా ఈరోజు మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారు. రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన పెట్టి న్యాయవాదులకి మరియు రైతులకి, చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం చేసినట్లు అనిపించిందని మా న్యాయవాదుల తరఫున మీకు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మా న్యాయవాదుల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకించి దీని మీద నిరాహార దీక్షలు, పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకి అందరూ కూడా సపోర్ట్ చేశారు. పార్టీలతో సంబంధం లేదు. ఇది మన తాలూకు హక్కులకు భంగం కలిగేలాగా ఉందని చెప్పి ప్రతి వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చేశారు. అందులో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా మా వంతు సహాయం చేసి మేము గవర్నమెంట్లో అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద అనుకున్న మాట ప్రకారం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండో దాని మీద ఆయన సంతకం పెట్టి యాక్ట్ని రద్దు చేసినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరి తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే సుపరిపాలన అందించాలని అంతర్ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.